హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడైన కుమారస్వామి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళనాడులో భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన భార్యలు వల్లి నాయకి, దైవ నాయకిలకు అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవ నాయకిని, ప్రేమలో వల్లి నాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు. ఇక్కడి గోడలపై కుర్జ చిత్రాలు, అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి. కుమ్రన్ కుంద్రన్ ఈ ఆలయం 40 ఏళ్ల నాటిదే. ఎన్నో దేవతా విగ్రహాలు ఉంటాయి. సుందరమైన అలంకరణలతో, వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది. కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట. సాధువు వెళ్లిపోయిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం అంత త్వరగా జరగలేదు. చాలామందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్థం కాలేదు. మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకునింది. శరవేగంగా పూర్తయింది. ఆలయం పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూర్ వద్ద ఆకాశంలో, తిరుపారన్ కుందారం వద్ద భూమిపై, తిరుపొరూర్ వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ప్రస్తావన ఉంది. అగస్త్య మహాముని పోతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు కథనం. సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతం పొరూర్, తరుకపురి, సమరపురిగా పిలువబడుతుంది. గాలి, భూమి, ఆకాశంలో 3 చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వలన దీనికి తిరుపురూర్ కందస్వామి ఆలయంగా పేరు వచ్చినట్లు చెబుతారు. పళని మురుగన్ ఆలయం. శివపార్వతుల తనయుడైన కుమారస్వామిని మురుగన్, కార్తికేయ అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం విఘ్నాధిపత్యం కోసం సోదరులైన వినాయకుడు, కుమారస్వామి మధ్య ఓ పోటీ జరుగుతుంది. ఎవరైతే ప్రపంచంలో అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించి ముందుగా కైలాసం చేరుకుంటారో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై శరవేగంగా పుణ్య నదులకు చేరుకోగా అక్కడ ముందుగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యేవాడు. తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన ప్రపంచంలోని అన్ని పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన ఫలం వినాయకుడికి దక్కి ఆయన విజేత అవుతాడు. నుంచి పరిపక్వత చెందినట్లు పురాణ కథనం. స్వామినాథ స్వామి ఆలయం. కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 పవిత్ర ఆలయాలుగా పిలువబడే 6 పడై వీడులో ఒకటి. కొండపై 60 అడుగుల ఎత్తు ఉండే ఆలయంలో స్వామినాథ స్వామి విగ్రహం, కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మందిరాలు ఉంటాయి. 3 గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్తో చేయబడ్డాయి. ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడే సంతృప్తి పరచడంతో ఈ ఆలయంలో స్వామివారి స్వామినాథ స్వామిగా పేరు పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.